దేశంలో నెలకొన్న కరువు ఆహార ధాన్యాల ఉత్పత్తిపై పడింది. వర్షాలు లేక ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా పడిపోయింది. కాలం లేకపోవడంతో పంట దిగుబడి తగ్గిందని కేంద్ర వ్యవసాయ శాఖ వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. ఆహార ధాన్యాల కొరతతో ధరలు పెరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తికి భారీగా గండిపడింది. జాతీయ స్థాయిలో నెలకొన్న కరువు పరిస్థితులే ఇందుకు కారణమని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. 2015-16 ఖరీఫ్లో ఏకంగా 23 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గింది. కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. 2014-15 ఖరీఫ్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 12.63 కోట్ల టన్నులు కాగా 2015-16లో 12.40 కోట్లకు పడిపోయింది. వరి అంతకుముందు ఖరీఫ్ కంటే కాస్తంత తగ్గిన గతేడాది ఖరీఫ్లో 9.06 కోట్ల టన్నులు ఉత్పత్తయింది. నూనె గింజల ఉత్పత్తి మాత్రం కాస్త పెరిగింది. 2014-15లో 1.83 కోట్ల టన్నుల నూనె గింజల ఉత్పత్తి కాగా 2015-16లో 1.98 కోట్ల టన్నులకు పెరిగింది. చెరకు ఉత్పత్తి మాత్రం 1.79 కోట్ల టన్నులు తగ్గింది. 2014-15లో 35.93 కోట్ల టన్నుల చెరకు ఉత్పత్తి అయితే 2015-16లో 34.14 కోట్లు తగ్గింది. చెరకు ఉత్పత్తి తగ్గడంతో చక్కెర, బెల్లం కొరత ఏర్పడే అవకాశముంది. 2014-15లో 3.54 కోట్ల బేళ్ల పత్తి ఉత్పత్తి కాగా 2015-16లో 3.35 కోట్ల బేళ్లకు పడిపోయింది. గతేడాది దేశవ్యాప్తంగా కరువుతో ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా పడిపోయిందని జాతీయ వార్షిక నివేదిక విశ్లేషించింది. లోటు వర్షపాతం నమోదవడంతో ఉత్పత్తి తగ్గిందని స్పష్టం చేసింది. మరోవైపు 2015-16లో దేశవ్యాప్తంగా 8.50 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ 2015 డిసెంబర్ నాటికి కేవలం 6.30 లక్షల కోట్ల లోన్లు మాత్రమే ఇచ్చాయి. అయితే 2014-15లో వ్యవసాయ రుణాల లక్ష్యం 8 లక్షల కోట్లు కాగా ఏకంగా 8.45 లక్షల కోట్లు ఇచ్చాయి. ఆ ఏడాది 45,000 కోట్లు ఎక్కువగా ఇచ్చిన బ్యాంకులు ఈ ఏడాది మాత్రం తగ్గించాయి.